అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అసూయాపరులు. కుంతల దేశపు రాజు రవివర్మ ఆస్థానంలో కోశాధికారి పదవి ఖాళీ ఏర్పడింది. దానికి తగిన వాడి కోసం రాజు ప్రయత్నిస్తున్న సమయంలో రాణి తన తమ్ముడి సంగతి చెప్పి, డబ్బుతో కూడిన వ్యవహారం కదా, పరాయి వాళ్లకన్నా మనవాడే అయితే ఎంతో నమ్మకంగా పని జరిగిపోతుంది అన్నది. రాజుకు ఇది ఇష్టం లేదు. రేపు ధనాగారంలో ఉండవలసిన డబ్బు విషయంలో ఏవైనా హెచ్చుతగ్గులు వస్తే బావమరిదితో విరోధపడవలసి వస్తుంది. రాజు ఇలా ఆలోచించి భార్యతో చూద్దాంలే అని ఊరుకున్నాడు. ఆ మర్నాడు సేనాధిపతి రాజును కలుసుకొని, మహారాజా, మా తమ్ముడు బాగా చదువుకున్నాడు, కానీ వాడికి యుద్ధ విద్యలేమీ అలవడలేదు. మీరు అతడికి కోశాధికారి పదవి ఇస్తే సేనానిగా నేను, కోశాధికారిగా వాడు తమకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది అన్నాడు. రాజుకు ఇది ఇష్టం లేదు. అన్న సేనాని తమ్ముడు కోశాధిపతి అయి కూర్చుంటే ఇక ఆస్థానంలో వాళ్లకు పట్టపగ్గాలుండవు. పైగా సైన్యాన్ని ధనాన్ని ఇద్దరు సోదరుల పరం చేసినట్లవుతుంది. ఈ దశలో విష్ణు శర్మ అనే యువకుడు రాజదర్శనం చేసుకొని, మహారాజా, నేను గణిత శాస్త్రంలో చెప్పుకోదగినంత ప్రావీణ్యం సంపాదించాను. తమరు నన్ను పరీక్షించి కొలువులో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు. రాజు రవివర్మ విష్ణు శర్మను అనేక విధాలుగా పరీక్ష చేసి తృప్తి చెంది అతన్ని కోశాధికారిగా నియమించాడు. ఈ నియామకం రాణికి, సేనానాయకుడికి చాలా కోపకారణమయ్యింది. కొద్ది కాలం జరిగాక రాణి ఒక రోజున రాజుతో, ఈ విష్ణు శర్మ మహా తెలివైన వాడని, నమ్మకస్తుడని కదా మీరు కోశాధికారి పదవి ఇచ్చారు. అతడు ఒట్టి లంచగొండి. ఇంతకు ముందే ఉద్యోగం కోసం వచ్చిన ఒకరి నుంచి 1000 వరహాలు లంచం పుచ్చుకున్నట్లు నాకు నమ్మకంగా తెలిసింది. అతను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ డబ్బు పట్టుకుపోతాడు. ఆలస్యం జరగకుండా ఇప్పుడే మీరు పరీక్ష చేశారంటే కోశాగారంలో ఉండవలసిన దానికన్నా 1000 వరహాల ధనం అధికంగా ఉంటుంది అన్నది. రాజు అప్పటికప్పుడే కోశాగారానికి పోయి ధనం లెక్క పెట్టించి చూస్తే ఉండవలసిన దానికన్నా ఒక్క పైసా కూడా అధికంగా లేదు. విష్ణు శర్మ దగ్గర వెతికించినా దాచిన ధనం ఏమీ కనపడలేదు. రాజు తృప్తి చెంది ఈ జరిగిన దానికి కారణం తరువాత చెబుతానని ఆశ్చర్యపోయి చూస్తున్న విష్ణు శర్మకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. చెలికత్తెల ద్వారా సంగతి విన్న రాణికి ఒక విషయం అర్థం కాలేదు. ఆమె తనకు బాగా నమ్మకమైన చెలికత్తె ద్వారా కోశాగారంలో 1000 వరహాల మూట పడవేయించింది. అది ఏమైపోయినట్లు? సేనాధిపతికి కూడా తీరని అనుమానం ఒకటి కలిగింది. అతడు ఎంతో నమ్మకస్తుడైన నౌకరు ద్వారా కోశాగారం నుంచి 1000 వరహాల మూట దొంగిలించాడు. అయినా అక్కడ ఉండవలసిన ధనంలో తేడా రాలేదు. ఎందువల్ల? ఈ విధంగా ఇద్దరు అసూయపరులు ఒక నీతివంతుణ్ణి సాధించబోయి తమ దుష్ట పథకాలు బెడిసికొట్టగా కన్నంలో తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఊరుకున్నారు. ఉన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.